హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు కాన్స్ ఫర్ హబ్. సో ఈ వీడియో ఎస్పెషల్ గా ఎవరైతే ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అవుతున్నారు కదా స్టూడెంట్స్, సో వాళ్ళకి అనమాట. సో మీరు ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్ గురించి కొన్ని నిజాలు అయితే నేను చెప్పబోతున్నా అనమాట. సో ఎందుకంటే మీరు ఈ యొక్క బీటెక్ కాలేజ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకుంటారన్నమాట. సో ఎవ్రీవన్ మేము బీటెక్ లో జాయిన్ అవుతున్నప్పుడు కూడా మేము కూడా మీలాగానే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఇప్పుడే మనం ఇంటర్మీడియట్ అనే ఒక జైలు నుంచి బయటకు వస్తాం, అండ్ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడే ఏమనిపిస్తున్నారా, బీటెక్ కదా కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది, మంచిగా చిల్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, అండ్ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటారు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతున్నా నీకు ఎట్ ద ఎండ్ నీకు కావాల్సింది ఆ యొక్క కాలేజ్ ఎందుకు జాయిన్ అవుతావు, మనకు 4 years తర్వాత ఒక కాలేజ్ నుంచి ఒక మంచి ప్లేస్మెంట్ వచ్చి మనం కాలేజ్ నుంచి బయటకు రావాలి అని అనుకుంటాం. బట్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏదైతే నువ్వు టైర్ కాలేజ్ లో జాయిన్ అవుతున్నావో హైదరాబాద్ లో, ఈ యొక్క కాలేజ్ అన్ని నువ్వు అనుకున్నంత ఏమంటారు ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అనేది అవ్వవు అనమాట. అర్థమవుతుందా? సో అసలు ఏంటి ఏ విధంగా ఉంటే అన్ని కూడా మాట్లాడుతున్నాం అనమాట. సో ఎందుకంటే అసలు ఈ యొక్క కాలేజ్ యొక్క బేస్ గ్రౌండ్ రియాలిటీ అనేది తెలిస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది నువ్వు పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సో అండ్ ఇన్ఫాక్ట్ మాకు కూడా ఇలా ఫస్ట్ ఇయర్ లో మేము అలా అనుకోకుండా మేము ఆ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మాకు కూడా చాలా బాధ అనిపించింది. అండ్ చాలా ఒక 1 or 2 years తర్వాత మేము రియలైజ్ అయ్యామన్నమాట, అసలు ఈ కాలేజ్ కి ప్లేస్మెంట్ వస్తాయా, అసలు ఏంటి నేను అర్థమవుతుందా. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా నీకు ముందు తెలిస్తే నీకు ఒక టైం అనేది వేస్ట్ కాకుండా ఒక ప్రాపర్ ప్లాన్ అనేది వేసుకుంటాం అనమాట. అందుకోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే phase 1 phase 2 ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసి నీకు ఎట్ ఒక కాలేజ్ లో సీట్ అనేది వస్తుంది, అండ్ ఆ యొక్క కాలేజ్ కి నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు ఏం చెక్ చేస్తావు, కానీ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని ఆ యొక్క కాలేజ్ రేటింగ్స్ ఇవన్నీ చెక్ చేస్తావు. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తావు, నువ్వు ఆ కాలేజ్ కి రిపోర్ట్స్ చేయడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే నీకు ఈ సీట్ అలవాట్ అయిన తర్వాత ఆన్లైన్ లోనో నువ్వు ఏం చేస్తావు ఆ కాలేజ్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతావు. సో నువ్వు ఏదైతే కాలేజ్ బ్యానర్లలో, కాలేజ్ హోర్డింగ్స్ లలో, అండ్ కాలేజ్ ఫ్లెక్సీలలో, అండ్ వెబ్సైట్స్ లలో చూసేది ఏది కూడా నిజం అనేది ఉండదన్నమాట. సో ఇన్ఫాక్ట్ నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, ఈ యొక్క కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పెద్ద స్కామ్ లో నేను ఇరికిస్తాయి అనమాట. ఎందుకంటే నీకు ఈ యొక్క ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని అడ్మిషన్ తీసుకోవడానికి మాత్రమే ఈ యొక్క బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, ఆ యొక్క ప్లేస్మెంట్స్ అని మీకు షో ఆఫ్ కి అక్కడ పెడతారనమాట. సో ఈ కాలేజ్ పెట్టే అడ్వర్టైజ్మెంట్లు, బ్యానర్లు, వెబ్సైట్లలో చూసి నువ్వు ఆ కాలేజ్ జాయిన్ అయితే నిజంగా చెప్తున్నావు కదా, ఎట్ ద ఎండ్ మోసపోయేది నువ్వే అనమాట. ఎందుకంటే ఇప్పుడైతే కంప్లీట్ గా సిచ్యువేషన్ అనేది అంతా కూడా మారిపోయింది అనమాట. సో ఇంతకుముందు ఒక 5 to 10 years బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు బయట సిచ్యువేషన్ అనేది లేదనమాట. అండ్ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క టైర్ 3 కాలేజెస్ ఉన్నాయో ఎప్పటిదో అవుట్డేటెడ్ సిలబస్ అనేది ఫాలో అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఆ యొక్క సిలబస్ అనేది నీకు ఈ యొక్క ప్లేస్మెంట్ కానీ, లేకపోతే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చాక ఇండస్ట్రీస్ కానీ అసలు ఎటువంటి సంబంధం లేని ఏమంటారు సిలబస్ అనేది ఫాలో అవుతున్నమాట. అర్థమవుతుందా? ఆ యొక్క సిలబస్ అనేది నీకు అసలు ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలియదు అనమాట. అంటే ఆ యొక్క సిలబస్ నువ్వు చదివేది ఒకటి, అండ్ నీకు ఇండస్ట్రీలో ఉండేది ఒకటి, దానికి దీనికి ఎటువంటి మ్యాచ్ అనేది కూడా ఉండదు. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, నీకు క్లాసెస్ అనేది మెజారిటీగా నేనైతే ఈ టైర్ 3 కాలేజ్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఈ టైర్ 3 కాలేజ్ అంటే ఏవైతే ఇప్పుడు నార్మల్ గా మనకు 30K ర్యాంక్ అంటే టాప్ 20 నుంచి కాలేజ్ ఉంటాయి కదా ఈ కాలేజ్ లో. సో ఇలాంటి కాలేజ్ లో ఎట్లుంటాయంటే నీకు ఒక ఫస్ట్ ఇయర్ ఒకటి నీకు కొంచెం క్లాసెస్ అనేది అవుతాయి. ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నీకు అసలు క్లాసెస్ అనేది చాలా తక్కువ. ఏదో కొన్ని పెద్ద పెద్ద టాప్ 10, టాప్ 15 కాలేజెస్ వరకు మంచి జరుగుతాయి. సో అలాంటి కాలేజ్ కి వెళ్ళి నేను ఒక ప్లేస్మెంట్ తోటి బయటకు వస్తానంటే అది చాలా ఏమంటారు పొరపాటు అనమాట. సో అందుకే నేను చెప్పేది, నువ్వు ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతున్నావు ఆ యొక్క కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకో. ఎందుకంటే ఎట్ ద ఎండ్ నువ్వు లాస్ అవుతావు అనమాట. ఎందుకంటే నువ్వు కాలేజ్ లో బీటెక్ చేస్తున్నావంటే మినిమం చెప్తున్నా ఏ కాలేజ్ లో అయినా ఇప్పుడు నువ్వు ఒక 10 to 15 lakhs అయితే నీకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. కాలేజ్ ఫీజు అండ్ హాస్టల్ ఫీజు అని వచ్చేసి, ఓకేనా? సో అదేదో నువ్వు మంచి కాలేజ్ లో చేస్తే నీకేమవుతుంది, ఎట్ ద ఎండ్ ప్లేస్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ యొక్క టైర్ 3 కాలేజెస్ ఎట్లా ఉంటాయంటే కొన్ని కాలేజెస్ లో అసలు ఈ యొక్క కంపెనీస్ కాలేజ్ కి ప్లేస్మెంట్ అనేది రాదు. అర్థమవుతుందా? సో కంపెనీస్ కాలేజ్ కి ప్లేస్మెంట్ రానప్పుడు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా వస్తుంది బయట చెప్తున్నాను కదా. ఇప్పుడైతే నిజంగా నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఒక నిజమైతే చెప్తున్నాను. ఇప్పుడు పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు 2024, 2025, 2026 ఈ యొక్క ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది లేకపోతే ఈ యొక్క 3 years స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరితోటి మనం కాంపిట్ అనేది అవ్వాలి. అర్థమవుతుందా? అదే మన కాలేజ్ లో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అయితే మనం 1 year తోటే మనం ఏమంటారు కాంపిట్ అనేది చేస్తాం. కానీ బయట సిచ్యువేషన్ అనేది చాలా ఘోరంగా ఉంది. సో నువ్వేం చేస్తావు అంటే ఏదైతే ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయో అలాంటి కాలేజ్లోనే చదువు. కొంచెం నువ్వు టైం తీసుకున్నా సరే బాగా ఆలోచించి ఎలాంటి కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుందో అదంతా రీసెర్చ్ చేసి నువ్వు జాయిన్ అనేది కావు. అండ్ కొంతమంది డౌట్ ఉంటుంది, బ్రో మరి మాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆ యొక్క కాలేజ్ యొక్క రియాలిటీ అనేది ఎలా తెలుస్తుంది అని. సింపుల్ గా నువ్వేం చేయాలంటే నువ్వు ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతున్నావు ఆ యొక్క కాలేజ్ లో ఫ్యాకల్టీని ఎప్పుడు మాత్రం అడగదు. ఓకేనా? ఫ్యాకల్టీని కాకుండా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, లైక్ సీనియర్స్ ఉంటారో అండ్ పాస్ అవుట్స్ ఉంటారో, ఎవరైనా తెలిసి ఉంటే
లేకపోయినా తెలుసుకొని నువ్వు వాళ్ళని అడగాలన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ యొక్క కాలేజ్ గురించి 100% రియాలిటీ అని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ కాలేజ్లో చదువుతున్నారు కాబట్టి లాస్ట్ ఒక 2 to 3 years 3 to 4 years నుంచి వాళ్ళకు ఆ యొక్క కాలేజ్లో ప్లేస్మెంట్ గురించి ప్రతి దాని గురించి ఒక ఇన్ డీటెయిల్ ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళని అడిగితే ఆ యొక్క కాలేజ్ గురించి నీకు ఒక రియాలిటీ అనేది తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత నువ్వు ఆ కాలేజ్లో జాయిన్ కావడం లేదో తెలుస్తుంది. సో నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, మాకెప్పుడు నాకు కాలేజ్ సీట్ వచ్చిందో నేను కూడా కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్ జాయిన్ అయ్యాను. మొత్తం నేను అసలు ఎవరిని కూడా అడగలేమంటే, జస్ట్ ఈ కాలేజ్ సీట్ వచ్చాక ఆన్లైన్లో చూసా, ఓకే బాగానే ఉంది కదా మంచిగా ఉందని వెళ్ళిపోయి కాలేజ్ జాయిన్ అయిపోయాం. అంత ఫీజు అని కూడా పే చేశాక అప్పుడు మాకు సీనియర్స్ తోటి ఒకసారి ఏమంటారు మీట్ అనేది జరిగింది. సీనియర్స్ తోటి కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అరే ఇంత మంచి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఇలాంటి కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు అని. మాకు అప్పుడు అసలు అర్థం కాలేదు ఎందుకు ఈ విధంగా అంటున్నారు. మేము అడిగాం ఎందుకు బ్రో కాలేజ్ మంచిగా ఉండదా, ప్లేస్మెంట్స్ ఉండవా అది అని. సో వాళ్ళు ఒక్కటే మాట, ఇప్పుడు నీకేం అర్థం కాదరా 4th yearకి వచ్చాక తెలుసుద్ది అని. సో అతను ఏదన్నారో నాకు 4th yearకి వచ్చాక తను అనే మాట చాలాసార్లు స్ట్రైక్ అయ్యేది అనమాట. అర్థమవుతుందా? సో అందుకనమాట. సో నువ్వు ఫస్ట్ ఈ యొక్క ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది అనమాట. అంతేకాను డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయినాక తర్వాత రిగ్రెట్ అయ్యి మళ్ళీ నేను ఆ కాలేజ్ నచ్చలేదని వేరే కాలేజ్కి రావడం అంటే అది చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఒకసారి నువ్వు జాయిన్ అయ్యాక ఈ యొక్క బీటీ కాలేజ్ అనేది ఏ విధంగా ఉంటాయంటే నీకు మళ్ళీ సర్టిఫికేట్స్ అనేది అస్సలు ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాలన్నా నీతో 4 years ఫీజ్ అంతా పే చేయించి నీకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. అండ్ దట్స్ విల్ బి వెరీ లాంగ్ ప్రాసెస్ అండ్ టార్చర్ కూడా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో అందుకే నువ్వు ఏదైతే కాలేజ్ జాయిన్ అవుతున్నావు ఒకసారి 10 సార్లు ఆలోచించి జాయిన్ అవ్వు. ఒకవేళ నీ దగ్గర పేరెంట్స్ అనేది మంచిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారంటే కొన్ని మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అలాంటి దాంట్లో జాయిన్ అయినా నీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ టెక్నాలజీ ఉందో అలాంటి టెక్నాలజీస్ నేర్పే కాలేజ్లో జాయిన్ అయితే నీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అంతేగాని ఎప్పుడో 20 years బ్యాక్ సిలబస్ ని తీసుకొచ్చి నీ ముందర పెడతా అంటే సో అది ఏ విధంగా ఉపయోగపడుద్ది? సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అనమాట. సో ఇంకా నీకు ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క ఎంసెట్ కాలేజ్ గురించి కానీ, కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కానీ, బీటెక్ గురించి కానీ, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ బీటెక్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకున్న ఏదైతే అనుభవం ఉందో దాన్ని తీసుకొని మీకు అయితే ఏదైతే డౌట్ ఉందో దాన్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయాణం చేస్తాను అనమాట. సో అదనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ వచ్చాయో ఆ కాలేజ్ నేమ్స్ కూడా కింద మెన్షన్ చేయండి. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ కాలేజ్ and all those things. Okay, so that's it for today and see you in the next video. Till then, bye bye. Thank you.